ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గ్యాలెంట్లకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న దాడుల్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని, మానవత్వం లేకుండా నేరాలు చేశారని నెతన్యాహు గ్యాలెంట్లపై ఐసీసీ అభియోగాలు మోపింది. ఈ వివాదంపై నెలల పాటు విచారణ జరిపిన తర్వాత నవంబర్ 20న ఈ వారెంట్స్ ను ఐసీసీ జారీ చేసింది. గాజాకు ఎంతో అవసరమైన మానవతా సాయాన్ని అందనివ్వకుండా అక్కడి ప్రజల ఆకలి కేకలను యుద్ధానికి వాడుకునేలా నెతన్యాహు గ్యాలెంట్ ప్రవర్తించారని కోర్టు ఆరోపించింది. అంతేకాకుండా హమాస్ మీద ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధంలో ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ నేతలిద్దరూ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, అసత్యాలని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. తమ దేశ భద్రత దృష్ట్యా అవసరం కాబట్టే గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు చేసిందని పేర్కొంది. మరోవైపు ఆత్మరక్షణలో భాగంగానే తాము దాడులు చేశామని గ్యాలెంట్ వెల్లడించారు. కోర్టు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నెతన్యాహు గ్యాలెంట్లపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీవ్ర ఆరోపణలు చేసింది. గాజాలో వీరు చేసిన నేరాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పింది. గతేడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి గాజాలోని ప్రజలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు, మందులు, ఇంధనం, విద్యుత్ వంటి కనీస అవసరాలు గాజాలోని ప్రజలకు అందకుండా నెతన్యాహు గ్యాలెంట్ ఆంక్షలు విధించారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేతలిద్దరూ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న ఈ చర్యల వల్ల గాజాలోని ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అక్కడ మానవతా సంక్షోభం ఏర్పడిందని, దీని కారణంగా ఎంతో మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని కోర్టు చెబుతోంది. నెతన్యాహు గ్యాలెంట్ మానవత్వంపై దాడికి పాల్పడ్డారని కోర్టు ఆరోపించింది. వారు ఏ విధంగా మానవత్వాన్ని చంపేశారు అనడానికి ఉదాహరణగా కొన్ని విషయాలను వెల్లడించింది. ఈ ఇద్దరు నేతలు తీసుకున్న నిర్ణయాల వల్ల గాజాలోని పిల్లలు పోషకాహార లోపంతో డీహైడ్రేషన్కు గురై మరణించారని కోర్టు పేర్కొంది. గాజాలో గాయపడిన వారికి సరైన చికిత్స అందనివ్వకుండా కూడా నెతన్యాహు గ్యాలెంట్ ప్రవర్తించారని కోర్టు ఆరోపించింది. సరిపడా మందులు అక్కడి ఆసుపత్రిలో లేకుండా చేశారని పేర్కొంది. గాయపడిన చాలా మందికి అనస్థీషియా ఇవ్వకుండానే ఆపరేషన్లు చేశారని, ఆ నొప్పిని భరించలేక ప్రజలు నరకం చూశారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గాజాలోని సామాన్య ప్రజలపై కూడా దాడి చేయమని ఇజ్రాయెల్ మిలిటరీకి స్వయంగా నెతన్యాహు గ్యాలెంట్ సూచనలు ఇచ్చారని, అంతర్జాతీయ మానవతావాద చట్టాన్ని వీరిద్దరూ కాలరాశారని కోర్టు మండిపడింది. దురుద్దేశంతోనే మిలిటరీతో ఈ దాడులు చేయించారని ఆరోపించింది. ఈ ఏడాది మే నెల వరకు సేకరించిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని కోర్టు విచారణ జరిపింది. యుద్ధంలో ఇజ్రాయెల్ మానవత్వానికి స్థానం ఇవ్వకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే దాడులకు పాల్పడినట్లు తేల్చింది. నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో 2002లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధ నేరాలు, నరమేధం, మానవత్వంపై దాడులు, చట్ట వ్యతిరేక నేరాలకు సంబంధించి 32 కేసులను ఐసీసీ విచారించింది. వీటిలో 14 కేసులు ఇప్పటికీ ఇంకా తేలలేదు. దీనికి కారణం ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నవారిని పట్టుకోలేకపోవటం. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఇప్పటికీ సొంత పోలీస్ ఫోర్స్ లేదు. నేరాలు జరిగిన దేశాల్లోని పోలీసులను వాడుకోవడం తప్ప సొంతంగా అరెస్టులు చేయటానికి వీలుపడదు. 2002 నుంచి ఇప్పటి వరకు మొత్తం 56 అరెస్ట్ వారెంట్లను ఐసీసీ జారీ చేసింది. వీటిలో 21 అరెస్ట్ వారెంట్లు మాత్రమే నిందితులకు చేరాయి. చాలా దేశాల నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి మద్దతు లభించటం లేదు. మరీ ముఖ్యంగా రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు ఐసీసీకి అస్సలు సహకరించటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెతన్యాహు గ్యాలెంట్లను ఐసీసీ అరెస్ట్ చేయగలదా అంటే అనుమానమే. ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత నిందితులను అరెస్ట్ చేయడానికి దానికున్న ఒకే ఒక్క మార్గం సభ్యత్వ దేశాలు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును స్థాపించిన ఒప్పందం రోమ్ శాసనంలో భాగమైన ఏ దేశంలో అయినా నిందితులు అడుగు పెడితే అక్కడి పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. నెతన్యాహుని ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యత్వం ఉన్న ఏ దేశంలోనైనా ఆయన అడుగు పెడితే చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ దేశంలోనే అరెస్ట్ చేసే అవకాశము ఉంటుంది. అయితే ఐసీసీలో సభ్యత్వం కలిగి ఉన్న ఏ దేశంలోనూ నెతన్యాహు అడుగు పెట్టకుండా ఉండేందుకు ఆయనకి అరెస్ట్ వారెంట్ ఉపయోగపడుతుందని మర్చిపోకూడదు. తెలిసి తెలిసి ఆయన అరెస్ట్ అవ్వటానికి ఆయా దేశాలకు వెళ్ళడు కదా. ఇంతకీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉందో తెలుసా? ఏకంగా 124 దేశాలకు. యూరప్ మొదలుకొని ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల్లో ఈ దేశాలు విస్తరించి ఉన్నాయి.